నేను మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏపీ టుడే నుంచి. ప్రవీణ్ ప్రకాష్ ఒక ఐఏఎస్ అధికారి, పాఠశాల విద్య, ఆ విద్యకు సంబంధించినటువంటి వ్యవహారాలను గత ప్రభుత్వంలో చూసినటువంటి వ్యక్తి. ఆయన ఈ రోజున అంటే నిన్న మరి కొత్త ప్రభుత్వం ఒత్తిళ్ల మేరకు చెప్పాడో లేదా తన ఇష్ట ప్రకారం చెప్పారో మనకు తెలియనటువంటి అంశం. ఏదైతే తనని ఎటువంటి బాధ్యతలు తనకు అప్పచెప్పకుండా తనకు ఉన్న బాధ్యతలను తొలగిస్తూ తనని జిఏడిలో రిపోర్ట్ చేయమని అన్న తర్వాత తన వల్ల ఎవరైనా సరే ఉపాధ్యాయులు బాధపడి ఉంటే వాళ్ళందరికీ నేను క్షమాపణలు చెప్తున్నాను. నేనేమి ఎవరిని కూడా కావాలని వాంటెడ్ గా ఎవరిని కూడా హ్యూమిలియేషన్ చేయలేదు, అంటే న్యూనత పరచలేదు. నేను అభ్యసన అంటే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఈ ఖర్చు పెట్టేదానికి అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. ఖర్చు పెట్టేదాని వల్ల విద్యార్థులకు నిజమైనటువంటి విద్యా ప్రమాణాలు పెరగాలి. ఆ దిశగానే నేను ఉపాధ్యాయుల మీద 40 నుంచి 50 టూర్ల వరకు నేను వేశాను. అనేక మంది ప్రధానోపాధ్యాయులను కలిశాను, ఉపాధ్యాయులను కలిశాను, ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకులను కలిశాను, మరి బోధనా సిబ్బందిని కలిశాను, బోధనేతర సిబ్బందిని కలిశాను. ఏ ఒక్కరినైనా సరే నేను వ్యక్తిగతంగా ఏమైనా అన్నానేమో కనుక్కోండి, 1 to 1 మీరు కనుక్కోండి. కానీ నేను ఎవరినో వ్యక్తిగతంగా అనలేదు. నేను విద్యా ప్రమాణాలు పెంచడం కోసం మాత్రమే, అభ్యసన డెవలప్మెంట్ కోసం మాత్రమే, అంటే టీచింగ్ విధానాల్లో మెరుగుపరచడం కోసం మాత్రమే నేను కష్టపడ్డాను తప్ప వ్యక్తిగతంగా నేను చేసింది ఏమీ లేదు అని చెప్పేసి చెప్పుకొచ్చాను. సరే, ఆయన చేసింది ఏమైనా సరే గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు మొత్తం కూడా ప్రవీణ్ ప్రకాష్ మీద కోపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చూపించింది మాత్రం వాస్తవం. ఆయన చెప్పింది నిజమే కావచ్చు. ఒక ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత అధ్యాపకుడిగా నాకున్న అనుభవాన్ని కూడా నేను ఇక్కడ పంచుకోదలుచుకున్నా. ఒక కార్పొరేట్ కళాశాలలో నేను అటు ప్రిన్సిపల్గా అదేవిధంగా అధ్యాపకుడిగా కూడా పనిచేశాను. ఆ పని చేసినప్పుడు స్కూల్ లెవెల్లో ప్రభుత్వ పాఠశాలలో వచ్చినటువంటి, అక్కడి నుంచి వచ్చినటువంటి విద్యార్థులను కొంతమందిని చూస్తే వాళ్ళు కనీసం వాళ్ళ నేటివ్ ప్లేస్, వాళ్ళ అడ్రస్, అతని పేరు, వాటిని కూడా తప్పులు లేకుండా ఇంగ్లీష్లో రాయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. నాకు చాలా బాధేసేది, చాలా ఆశ్చర్యం కలిగేది. ఒక ఉపాధ్యాయుడిగా మేము చిన్నతనంలో, నౌ ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ 60 years, but we don't have any facilities like these nowadays. ఆ రోజుల్లో ఏమీ లేదు. ఒక పెన్సిల్ కొనిపెట్టాలంటేనే కనీసం ఎన్నో వాయిదాల మీద కొనిపెట్టేవాడు. అలాంటిది అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రభుత్వమే, బ్యాగు, పుస్తకాలు, యూనిఫాము మొత్తం ప్రభుత్వం సమకూర్చి ఇస్తున్నప్పుడు ఒక బాధ్యతాయుతంగా ఒక అధికారి ఉండటంలో తప్పు ఉంటుందని నేనైతే అనుకున్నాను. ఇదే సందర్భంలో ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క స్కిల్స్ ని పెంచుకోవడానికి వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి, వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి,
ప్రాక్టికల్ గా నేను అనుభవించినటువంటి, నేను ఎక్స్పీరియన్స్ అయినటువంటి సజీవమైనటువంటి ఉదాహరణతో చెప్తున్నాను. పదుల సంఖ్యలో విద్యార్థులు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రైవేట్ పాఠశాలలు కూడా తక్కువేం కాదు, పేరుకే భాష్యం అని, శ్రీ చైతన్య అని పేరుకే తప్ప అక్కడ కూడా గుండు సున్నానే. అక్కడ వాళ్ళు చేసేటటువంటి, వాళ్ళు అక్కడ విద్యని నేర్చుకొని వచ్చినటువంటి వాళ్ళు తమ ఊరి పేరుని, తన పేరుని తప్పులు లేకుండా రాయలేనటువంటి దయనీయ స్థితిలో ఎందుకున్నారని చెప్పేసి నేను ఎంక్వైరీ చేస్తే, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఆ విద్యార్థులు చెప్పినటువంటి మాట ఏంటంటే, అసలు 9th క్లాస్ వరకు ఏమీ పట్టించుకోరంట. 9th క్లాస్ వరకు హాజరేసామా, కబుర్లు చెప్పామా, మాట్లాడుకున్నామా, వెళ్ళామా, ఇంతే. 10th క్లాస్కి వచ్చేసరికి మాత్రం ఒక 10th క్లాస్ మాత్రం చదవండి, రాయండి, అప్పచెప్పండి అంటారంట. ఇక 1వ తరగతి నుంచి 9వ తరగతి దాకా గుండు సున్నా. మరి ఆ ప్రక్షాళన కోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు తపన పడింది, బాధపడింది. సమాజానికి మెరుగైనటువంటి విద్యను అందించాలి. విద్య అనేదే మార్పుకి అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం, వనరునే కదా ఆయన ఆలోచించింది మెరుగైన సమాజం కోసం. సరే, ఆ విద్యార్థులు చెప్తున్న అంశాలు విని ఆశ్చర్యపోయారు. కనీసం డిక్టేషన్ కూడా ఉండదు సార్, మాకేమి ఉండదు సార్. 10th క్లాస్లో మాత్రం చదవండి చదవండి అంటారు సార్. చదవటానికి మాకు రాదండి. అరే, వాడికి చదవటం రాలేదు అని చదవటానికి రాని వాడిని దగ్గరకు తీసి వాడికి చదువు నేర్పటం కాకుండా, చదవటం ఎలాగో నేర్పటం కాకుండా, చదవటం వచ్చిన వాడిని ఇంకొకటి లేపేసి అరే నువ్వు చదువురా, అరే వినరా అని చెప్పేసి వాడిని అంటారండి. ఇదండి పరిస్థితి. అంటే విద్యా ప్రమాణాలు దిగజారిన మాట నిజమే కదా. ఈ విధంగా విద్యా ప్రమాణాలు దిగజారినని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు మళ్ళీ తాజాగా ముఖ్యమంత్రి అయ్యారు, అది కాదు నేను, ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి రాష్ట్రాల్లో అనేక, రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఆయన టెస్టులు ఏది సీసీ కెమెరాలు ఉపయోగించి అటు ఉత్తరాంధ్రలో ఒక చోట, రాయలసీమలో ఒక చోట, కోస్తాంధ్రలో ఒక చోట పెట్టాడు. ఆ టెస్టులో 50% మాత్రమే పాస్ అయ్యారు. కానీ ఆ సంవత్సరం 92% 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది. అప్పుడైనా ఆయన సంస్కరణలు తీసుకోవాలి కదా, తీసుకోవాలి. సరే, ఇలాంటివి విప్లవాత్మకమైనటువంటి మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా ప్రమాణాలు పెంచడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఆయనని పుట్టిముంచింది. ఆయన మంచి చేయాలనుకున్నాడు, మంచి గురించి ఆలోచించాడు. వీళ్ళకి మంచి అవసరం లేదు. ఎందుకింత ఆవేదన చెందాల్సి వస్తుందంటే, ఒక ప్రైవేటు లేదా కార్పొరేట్ సంస్థల్లో సరైనటువంటి విద్యార్హతలు, అంటే క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళ చేత కొంచెం వాగ్దాటి, కొంచెం మాట్లాడేటటువంటి స్వభావం ఉంటే చాలు, వాళ్ళని తీసేసుకొని పాఠాలు చెప్పిస్తారు, వాళ్ళకి అరాకొరా జీతాలు ఇస్తారు. కానీ ప్రభుత్వంలో అయ్యేటటువంటి ఖర్చు, ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో అయ్యేటటువంటి ఖర్చు కన్నా కూడా ప్రభుత్వంలో ఒక్కొక్క విద్యార్థి మీద పెట్టేటటువంటి ఖర్చు కొన్ని రెట్లు ఎక్కువ, 5 నుంచి 10 రెట్లు ఎక్కువ. సపోజ్ ఒక చిన్న ఎలిమెంటరీ పాఠశాలలో ఒక 4-5 ఉపాధ్యాయులు ఉంటే అక్కడ ఒక 50 మంది పిల్లలు మాత్రమే ఉంటారు, లేదా 100 లోపే పిల్లలు ఉంటారు. అక్కడ దాదాపు నెల జీతాలు కానీ, స్కూలు కానీ, మెయింటెనెన్స్ కానీ 10 లక్షల పైన అక్కడ ఖర్చు అవుతుంది. అంటే ఏ స్థాయిలో ప్రభుత్వ వ్యయం అవుతుంది విద్య కోసం, అంత చేస్తున్నటువంటి ఆ వ్యయానికి తగినటువంటి ఫలాన్ని పిల్లలకు అందించాలని చెప్పేసి, విద్యార్థులకు అందించాలని చూడటమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి పాపమా, లేదా అప్పుడున్నటువంటి IAS అధికారులు చేసినటువంటి పాపమా? వాళ్ళు తిరిగి వాళ్ళకి పోస్టింగ్స్ రావాలంటే బహిరంగ క్షమాపణలు చెప్పుకోవాల్సినటువంటి దయనీయ పరిస్థితులు ఏంటి
అంటే నేను నాకు మరొక అనుభవం కూడా ఉంది. గత ఎన్నికల్లో ఉపాధ్యాయులు నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు ఏది ఈ పోస్టల్ ఓటింగ్ సంబంధించి కొంచెం సహాయ సహకారాలు అందించమని చెప్పేసి నేను ఒక వ్యక్తిని అడిగితే బ్రహ్మాండంగా అతను నాతో కలిసి పనిచేశాడు. ఏది 2019 ఎన్నికల్లో. అదే మొన్న 2024 ఎన్నికల్లో అదే వ్యక్తికి నేను ఫోన్ చేస్తే, అన్నా నేను అక్కడున్నాను ఇక్కడున్నాను అని చెప్పేసి కనీసం నన్ను కలవటానికి కూడా అతను ఇష్టపడ్డా. అంటే ఉద్యోగస్తులు ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎంత ద్వేషంతో రగిలిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటానికి ఇదొక కారణం. వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలే కాదు, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతిన్నాయి అనేది కాదు, వాళ్ళు ఏదో న్యూనత పడ్డారు, హ్యూమిలిటీకి గురయ్యారు, ఏదో సాంప్రదాయబద్ధంగా పోతా ఉంటే కొత్త కొత్త పద్ధతులు తీసుకొచ్చి మా మీద పెట్టారు అనేటటువంటి బాధ వాళ్ళలో ఉంది తప్ప, మనం ప్రభుత్వం చేస్తుంది మరి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి మెరుగైనటువంటి విద్యను అందించడం కోసం కదా. మనం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది కదా. మన ప్రభుత్వం మనకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తుంది కదా, ఇవ్వాల్సిన సకల సౌకర్యాలు సమకూర్చింది కదా అనేటటువంటి స్పృహ వాళ్ళలో లేకపోవటం. ఇక్కడ నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఏమిటంటే, ఒక రోడ్డు మీద ఒక పిల్లవాడు, రోడ్డు మీద ఒక 100 మంది పిల్లలు గుంపుగా ఆడుకుంటా ఉన్నారు. ఒకే ఒక్క పిల్లవాడు పొలంలో ఆడుకుంటున్నాడు. లారీ వచ్చేస్తుంది, వేగంగా లారీ వచ్చేస్తుంది. ఆ వేగంగా వస్తున్నటువంటి లారీ రోడ్డు మీదకి వెళితే 100 మందిగా ఉన్నటువంటి పిల్లలలో చాలా మంది చనిపోతారు. కానీ పక్కగా వెళితే ఆ ఒక్క పిల్లవాడు చనిపోతాడు. మనం ఎవరినైనా సరే ప్రశ్న వేస్తే డ్రైవర్ ఎటు వెళ్ళాలి ఇప్పుడు అంటే 100 మందిని చంపే బదులు ఒక్కడిని చంపితే మంచిది అని చెప్పేసి ఆ ఒక్క పిల్లవాడి మీదగా పోనీయమంటారు. కానీ ఆ ఒక్క పిల్లవాడు రోడ్డు మీద ఆడుకోకూడదు. రోడ్డు అనేది వాహనాలు రాకపోకల కోసం నిర్మించింది. ఆడుకోవటానికి మైదానం ఉన్నది. మైదానంలో మాత్రమే ఆడుకోవాలి అని నిజాయితీగా ఉన్నటువంటి ఆ పిల్లవాడి ఏమో ప్రాణాలు పోతాయి. ఉల్లంఘనలు చేసి, తప్పు చేసి, రోడ్డు మీద ఆడుకోకూడదని తెలిసి కూడా రోడ్డు మీద ఆడుకుంటూ వాహనాలు రాకపోకలకు అడ్డంకులు సృష్టించినటువంటి వీళ్ళేమో ప్రాణాలతో బతికి బయటపడతారు. సమాజాన్ని గౌరవిస్తూ, సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, మరి ఏదైతే రూల్స్ ను పాటిస్తూ మంచి చేయాలనుకున్నటువంటి పిల్లవాడేమో ప్రాణాలు కోల్పోతారు. అదే అయింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మిత్రులారా. మీకు నచ్చితే, ఈ వీడియో నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు మన ఏపీ టుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి.